సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఫ్రమ్ టుడే అన్వర్డ్స్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాను. నేను ప్రిపేర్ అయిన ప్లాట్ఫామ్లో మిమ్మల్ని కూడా ప్రిపేర్ చేస్తాను. సో మనకు 10 టాపిక్స్ ఉన్నాయి. 10 టాపిక్స్లో పేపర్ 1 ఉంటుంది. ఆల్రెడీ మీకు అది సెండ్ చేశాను నేను గ్రూప్లో. ఫస్ట్ వన్ వచ్చేసి టీచింగ్ ఆప్టిట్యూడ్. ఇది ఆల్రెడీ బీఎడ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడాను ఈ టీచింగ్ యాప్టిట్యూడ్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. బట్ ఆ బీఎడ్లో ఉన్న సైకాలజీ అండ్ ఫిలాసఫీ క్లబ్ చేసి ఈ టీచింగ్ యాప్టిట్యూడ్లో ఉంటుంది. సో చూడండి, ఇక్కడ మనకు లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అండ్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ టోటలీ 7 ఉన్నాయి. ఈ టీచింగ్ యాప్టిట్యూడ్లో 7 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఎడ్యుకేషన్. ఈ ఎడ్యుకేషన్లో బేసిక్ ఎలిమెంట్స్ నేర్చుకుంటాము. బేసిక్ ఎలిమెంట్స్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్, అది ఏ రూట్ వర్డ్ నుంచి వచ్చింది, లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది ఎడ్యూజర్ అని. ఎడ్యుకేషన్ గురించి మీనింగ్ అండ్ స్కోప్, అలాగే ఫిలాసఫర్స్ ఎగ్జిస్టెన్షియలిజం, న్యాచురలిజం, ఐడియలిజం, గెస్టాల్ట్ వాళ్ళు ఎలా ప్రతిపాదించారు, ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ ఫస్ట్ కాన్సెప్ట్లో ఉంటాయన్నమాట. ఎడ్యుకేషన్ బేసిక్స్ ఎలిమెంట్లో. నెక్స్ట్ టీచింగ్ కాన్సెప్ట్స్. టీచింగ్లో కాన్సెప్ట్, ఆబ్జెక్టివ్స్, లెవెల్ ఆఫ్ టీచింగ్, మెమరీ, అండర్స్టాండింగ్ అండ్ రిఫ్లెక్టివ్, క్యారెక్టరిస్టిక్స్ అండ్ బేసిక్ రిక్వైర్మెంట్స్. అంటే ఇక్కడ మనకు అసలు టీచింగ్ అంటే ఏంటి, ఇక్కడ టీచింగ్ యొక్క ఉద్దేశం, మనం ఏం నేర్చుకుంటున్నాం, ఎందుకు నేర్చుకుంటున్నాము. లెవెల్స్ ఆఫ్ టీచింగ్లో ఈ ఒక టీచింగ్లో మినిమం స్టేజ్ నుంచి మ్యాక్సిమం స్టేజ్కి ఎలా రీచ్ అవుతాము. అలాగే మెమొరీ, అండర్స్టాండింగ్ అండ్ రిఫ్లెక్టివ్, ఎంతవరకు మనము పిల్లలు వాడికి చెప్తున్నాము, వాడు ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాడు, మనకు ఎంతవరకు రెస్పాన్స్ వస్తుంది, ఫీడ్బ్యాక్ వస్తుంది స్టూడెంట్ నుంచి అనేది సెకండ్ టీచింగ్లో. అండ్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ బేసిక్ రిక్వైర్మెంట్స్, మరి ఆ పిల్లవాడికి రీచ్ అవ్వాలి అనే ఇన్ఫర్మేషన్, ఆ టీచింగ్ రీచ్ అవ్వాలి అంటే ఇన్ఫర్మేషన్ అప్పుడు మనకు ఎటువంటి రిక్వైర్మెంట్స్ ఉంటాయి బేసిక్గా. ఇప్పుడు మనము ప్రజెంట్ సిచ్యువేషన్ తీసుకున్నప్పుడు టీఎల్ఎమ్స్ యూజ్ చేస్తున్నారు. కొంతమందికి ఆడియో వీడియో ఎడ్గాడెల్స్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మనం చూసినప్పుడు యొక్క అబ్స్ట్రాక్ట్ నుంచి కాంక్రీట్ వరకు ఉంటుంది కదా లెవెల్ ఆఫ్ స్టేజ్. సో అది ఆ కాన్సెప్ట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి లెర్నర్స్ క్యారెక్టరిస్టిక్స్. అసలు ఆ స్టూడెంట్ నేర్చుకోవాలంటే అతనికి ఎటువంటి లక్షణాలు ఉండాలి. మెయిన్గా ఇక్కడ అడాలసెంట్ అండ్ అడల్ట్ లెర్నర్స్ని ఎక్కువ ఇక్కడ ఫోకస్ చేస్తున్నాడు. ఎందుకంటే వీఆర్ ప్రొఫెసర్స్ కదా, అంటే మ్యాక్సిమం మనము డిగ్రీ లెవెల్ స్టూడెంట్స్కి టీచ్ చేస్తూ ఉంటాము. సో దట్ ఇక్కడ మనకు అడల్ట్ ఎడ్యుకేషన్, అడల్ట్ లెర్నర్స్ ఎలా ఉంటారు, అడాలసెన్స్ ఏజ్లో ఉన్నప్పుడు ఎలా ఉంటారు అనేది ఇక్కడ ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటాము. అలాగే ఆ లెర్నర్ యొక్క అకాడమిక్, సోషల్, ఎమోషనల్ అండ్ కాగ్నిటివ్, అతనికి అకాడమిక్ బ్యాక్గ్రౌండ్స్, అతని మార్క్స్ ఎలా వస్తున్నాయి, ఏంటి, అతని క్యాపబిలిటీ ఏంటి, అది స్టడీ చేస్తాము. అలాగే సోషల్, ఎమోషనల్ అండ్ కాగ్నిటివ్, అతని సోషల్ బ్యాక్గ్రౌండ్ పూర్ ఆర్ రిచ్ అలా ఉంటుంది. అలాగే ఎమోషనల్గా ఎంతవరకు హీ కెన్ క్యాచ్ ద ఇన్ఫర్మేషన్, రిసీవ్ చేసుకోగలడు అని. అలాగే కాగ్నిటివ్, మెమొరీ ఎంతవరకు ఉంది ఆయనది, యావరేజ్ స్టూడెంటా ఆర్ గిఫ్టెడ్ చైల్డా, అలా ఇండివిజువల్ డిఫరెన్సెస్ గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు. ఆల్రెడీ మీకు సైకాలజీలో తెలుసు చాలామందికి కూడాను, ఒకసారి రిమెంబర్ చేస్తాను మళ్ళా. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ టీచింగ్ రిలేటెడ్ టు టీచర్స్, లెర్నర్, సపోర్ట్ మెటీరియల్, ఇన్స్ట్రక్షనల్ ఫెసిలిటీస్, లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఇక్కడ మనకు ఈ యొక్క టీచింగ్ చేయాలి అంటే ఎటువంటి కారకాలు ప్రభావితం చేస్తాయని ఇక్కడ అర్థం అనమాట. టీచరు, లెర్నరు, చెప్పే టీచర్ కరెక్ట్గా ఉండాలి, లెర్నర్ కరెక్ట్గా ఉండాలి. అలాగే సపోర్ట్ మెటీరియల్ కూడా. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనము ఒక టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, లేదా ఒక ఎక్స్పెరిమెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామంటే కావాల్సిన మెటీరియల్స్ ఉన్నాయా లేవా ఫిజిక్స్ ల్యాబ్లోని, అట్లా ఆ సపోర్ట్ మెటీరియల్స్ ఉందా లేదా, వాటి గురించి ఎటువంటి మెటీరియల్స్ యూజ్ చేయాలనేది అక్కడ తెలుసుకుంటాము. ఇన్స్ట్రక్షనల్ ఫెసిలిటీస్, మనం ఎలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము, గైడెన్స్ ఇస్తాము, మనము త్రూ ఇంటర్నెటా, త్రూ లైబ్రరీనా, త్రూ డైరెక్ట్ కాంటాక్టా, ఎలా అనేది ఈ టాపిక్లో మనం నేర్చుకుంటాము. ఎన్విరాన్మెంట్, ఆన్లైన్ ఎన్విరాన్మెంటా లేకపోతే డిస్టెన్స్లోనా, లేకపోతే ఎలా నేర్చుకుంటాము అనేది ఈ ఫోర్త్ కాన్సెప్ట్. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఇన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ హైయర్ లెర్నింగ్. మరి ఇప్పుడు మనకు చాలా వరకు కూడా టీచర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్, మనకు చైల్డ్ చిన్న స్టేజ్లో చూసుకున్నప్పుడు టీచర్ సెంటర్డ్ తీసుకుంటాము.
ఇప్పుడు లెర్నర్ సెంటర్డ్ మెథడ్స్ అనేవి యూజ్ చేస్తున్నాము. సో ఈ రెండింటికి డిఫరెన్సెస్ ఏంటి అంటే ఉపాధ్యాయ కేంద్రిత, విద్యార్థి కేంద్రిత అని తెలుగులో ఉంటుంది మనకు. వీటి గురించి తెలుసుకుంటాము. అలాగే ఆఫ్లైన్ వర్సెస్ ఆన్లైన్ మెథడ్స్. ఆఫ్లైన్లో టీచింగ్ ఎలా ఉంటుందో మనకు తెలుసు, ఆన్లైన్లో ఎలా ఉంటుందో మనకు తెలుసు. సో దీని గురించి వాటికి కొన్ని మోడీ మనకు కొన్ని ప్లాట్ఫామ్స్ ప్రపోజ్ చేశాడు. అవి ఏంటి అంటే స్వయం ప్రభ, ఎంఓఓసీస్ ఇలాంటివి ఇంకా ఉన్నాయి. స్వయం ప్రభ ఇవి ఉన్నాయి. ఇంకా వాటితో పాటు అవి కూడా నేర్చుకుంటాము. బట్ డ్యామ్ షూర్గా వీటిలోంచి ఒక బిట్ వస్తుందన్నమాట. అలాగే టీచింగ్ సపోర్ట్ సిస్టమ్. మనకు టీచింగ్ సపోర్ట్ ఎలా వస్తుంది మనకు? బై జెన్యూనా, ట్రెడిషనలా, ఎలా వస్తుంది? ఫస్ట్ నుంచి మనకు టీచింగ్ ప్రొఫెషన్ ఎలా ఉంది? ట్రెడిషనల్ తీసుకున్నప్పుడు గురుకులాస్లోని, అలాగే మనకు బౌద్ధిజం, జైనిజం అలా మనకు ట్రెడిషనల్ టీచింగ్ ఉండేది. మోడర్న్గా ఎలా ఉంటుంది ప్రజెంట్? అలాగే ఐసీటీ మీన్స్ కంప్యూటర్ ఎక్విప్మెంట్స్ యూజ్ చేసి ఎలా మనం టీచింగ్ చేస్తాము, దీని గురించి ఉంటుంది. అలాగే లాస్ట్ వన్ వచ్చేసి ఎవాల్యుయేషన్ సిస్టమ్స్, ఎలిమెంట్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఇన్ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్, కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్, ఇన్నోవేషన్ అండ్ ఇన్ ఎవాల్యుయేటింగ్ సిస్టమ్స్. ఎంతవరకు ఎలా నేర్చుకున్నాడు, ఏం అర్థమైంది స్టూడెంట్కి, ఎలా క్రెడిట్ సిస్టమ్స్, మనకు అకాడమిక్ క్రెడిట్ సిస్టమ్ అని, అకాడమిక్ బ్యాంక్ క్రెడిట్ సిస్టమ్ అని ఉంటుందన్నమాట. అది మీరు బీటెక్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. అలాగే ప్రజెంట్ ఇప్పుడు డిగ్రీ స్టూడెంట్స్కి క్రెడిట్స్ వైజ్గా ఇస్తున్నారు, సెమిస్టర్స్లో క్రెడిట్స్ ఉంటాయన్నమాట. సో వాటి గురించి ఎంతవరకు నేర్చుకున్నాడు అనేసి ఈ టాపిక్లో నేర్చుకుంటాము. సో దీని రిలేటెడ్గా కంప్యూటర్ బేస్డ్ నాలెడ్జ్ ఎలా ఉంటుంది అని కూడా, ఇవి లిమిటెడ్ టాపిక్స్. మనకు బీఎడ్లో ఉన్న టోటల్ టాపిక్స్ ఏమి ఉండవు, లిమిటెడ్ టాపిక్స్ ఈ యొక్క టీచింగ్ యాప్లో నేర్చుకుంటాము. సో టుడే జస్ట్ నేను టాపిక్స్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. టుమారో నేను డెఫినెట్లీ మీకు గ్రూప్లోని షేర్ చేస్తాను, బిట్స్ షేర్ చేస్తాను. అలాగే మ్యాటర్ అండ్ ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా డీటెయిల్గా ఇస్తాను టుమారో ఆన్వర్డ్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.